హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జేఎల్ఎం. సో ఈ రోజు వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మన స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు. మనం ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే కొన్ని చెప్పేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసాము. అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. సో దీనికోసం ఇది అందరికీ ఉపయోగపడుతుందని యూట్యూబ్లో మనం ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు అని చెప్పేసి ఒక టేబుల్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఈ యొక్క జూనియర్ లైన్మెన్ ఏఈఈ మరియు జేఈఓకి సంబంధించిన పరీక్షల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే అంశం కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అయినది ఏపీ ఈపీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ మరియు ఏఈఈ నోటిఫికేషన్కి సంబంధించి జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు అయితే అనఫిషియల్గా మనం సేకరించడం జరిగింది. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, అనఫిషియల్గా ఒక ఎక్స్పెక్టేషన్తో మాత్రమే ఇది నోట్ చేసుకోవడం అయితే జరిగింది. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసినట్లయితే చాప్టర్ వైజ్ ఎన్ని మార్కులు వెయిటేజ్ అయితే వస్తుంది అన్న విషయం అయితే చెప్తాను. మీకు టేబుల్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్ చూసినట్లయితే వైర్స్, జాయింట్స్ అండ్ కేబుల్స్ అనే లెసన్ నుంచి అయితే వస్తుంది. 2 నుంచి 3 మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాక్టీస్ అనే లెసన్ నుంచి 1 నుంచి 2 మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెపాసిటర్స్ అనే లెసన్ నుంచి 2 నుంచి 3 మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే లెసన్ నుంచి 3 నుంచి 4 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏసీ సర్క్యూట్స్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెల్స్ అండ్ బ్యాటరీస్ 4 నుంచి 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎర్తింగ్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైరింగ్ ఇన్స్టాలేషన్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇల్యూమినేషన్ 4 నుంచి 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 3 నుంచి 4 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డొమెస్టిక్ అప్లయన్సెస్ 3 నుంచి 4 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీసీ జనరేటర్స్ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీసీ మోటార్స్ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 ఫేజ్ మోటార్స్ 4 నుంచి 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైండింగ్స్ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింగిల్ ఫేజ్ మోటార్స్ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్టర్నేటర్స్ 4 నుంచి 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింక్రోనస్ మోటార్స్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ డ్రైవ్స్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్వర్టర్స్, రిలైస్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ 5 నుంచి 6 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 4 నుంచి 5 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్క్యూట్ బ్రేకర్స్ 3 నుంచి 4 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఈ రూల్స్ 3 నుంచి 4 మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ మరియు ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ చాప్టర్కి ఎన్ని మార్కులు రావచ్చు అని చెప్పేసి మనం ప్రిపేర్ చేసిన టేబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు, అనఫిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒకసారి అయితే చూద్దాము. టేబుల్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. విశాఖపట్నం సంబంధించి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులు 98 ఉన్నాయి. ఏఈ పోస్టులు 56 అయితే ఉన్నాయి. అనకాపల్లి జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 39 ఉన్నాయి. ఏఈ పోస్టులు 28 అయితే ఉన్నాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులు 65 మరియు ఏఈ పోస్టులు 29 అయితే ఉన్నాయి. కోనసీమ జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 58, ఏఈ పోస్టులు 36 అయితే ఉన్నాయి. ఏలూరుకి సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు 41, అదేవిధంగా ఏఈకి సంబంధించిన పోస్టులు 24 అయితే ఉన్నాయి. మిగిలిన పోస్టులు అయితే చూడండి. ఇంక అన్నీ చెప్పుకుండా పోతే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు.
ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, అన్అఫీషియల్గా డిపార్ట్మెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం ఈ యొక్క టేబుల్ అయితే మనం రెడీ చేయడం జరుగుతుంది. అభ్యర్థులకి ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఈ యొక్క టేబుల్ అయితే చేయబడింది, అంతేగాని ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసి 80కి 80 మార్కులు తెచ్చుకున్నా సరే మీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మిమ్మల్ని పోల్ క్లైంబింగ్ అయితే అటెండ్ కానివ్వరు. ఎందుకంటే పోల్ క్లైంబింగ్ కన్నా ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అండ్ 3 సెట్ల జెరాక్స్ అయితే మీరు అక్కడ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏంటంటే ఉండాలి, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు అన్న విషయాలు అయితే మాట్లాడుకుందాము. ముందు మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే కావాలి, మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి అన్న విషయం అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క మార్క్ మెమోస్, 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే మీ దగ్గర ఉండాలి. అదే 10th క్లాస్ సర్టిఫికేట్ అంటారు కదా, ఇందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మరియు ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే ఉండాలి. ఒకవేళ రెండు వేరువేరుగా కానీ ఉంటే ఇప్పుడే మీ సేవా సెంటర్కి కానీ లేదా మీ దగ్గరలో ఉన్న ఆంధ్ర బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ వెళ్ళినా అక్కడైతే ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ని పట్టుకొని వెళ్తే మీ ఆధార్ కార్డులో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క నేమ్ కరెక్షన్ ఏమైనా ఉంటే అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ మరియు ఐటీఐ మార్కుల లిస్ట్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు 6 ఇయర్స్ అయితే అడుగుతారు. 6 ఇయర్స్ అంటే 4th నుంచి 10th వరకు అయితే ఉండాలి. ఒకవేళ స్కూల్ కానీ 2 స్కూల్లో చదువుంటే 2 స్కూల్ నుంచి కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. లేదు ఒకటే స్కూల్లో చదివితే ఒకటే స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. లేదు మీరు చదివిన స్కూలే అక్కడి నుంచి తీసేశారంటే మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనే ఒక ఫార్మేట్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఫార్మేట్ని అయితే మనం ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క మండలానికి ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనతో అయితే సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది మీ యొక్క లోకాలిటీని అయితే తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఎవరి దగ్గరైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి నోటిఫికేషన్లు అయితే ఛాన్స్ ఇస్తారు. అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా సరే మీకు నోటిఫికేషన్లు అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, నన్ను కొంతమంది అభ్యర్థులు నేను 10 సార్లు చెప్పినా సరే మళ్ళీ అయితే అడుగుతున్నారు, ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరే పోల్ క్లైంబింగ్ అయితే పెడతారు. ఈ టెస్ట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ టెస్ట్లు లేకుండా ఎగ్జామ్ లేకుండా అయితే నోటిఫికేషన్ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హాల్ టికెట్స్ అందరికీ వస్తాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. హాల్ టికెట్స్ కూడా అందరికీ వస్తాయండి. ఎందుకంటే అప్లై చేసినప్పుడు ఫీజు కడుతున్నారు కాబట్టి హాల్ టికెట్స్ అయితే అందరికీ పంపిస్తారు. ఈ యొక్క టఫ్నెస్ ఏదైతే ఉందో అది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అయితే మీకు చూపిస్తారు. సో దానికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయ్యే విధంగా వచ్చిన అప్లికేషన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ యొక్క టఫ్నెస్ అయితే పెంచడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.